హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆన్ స్క్రీన్ ట్రాన్స్ఫార్మ్ గురించి తెలుసుకున్నాం కదా. సో అంటే లైక్ ఇది కానీ క్లిక్ చేసాం అనుకోండి, సో ఇక్కడ నుంచే మనం ఒక క్లిప్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, సో దాని యొక్క రొటేషన్ కానీ విడ్త్ కానీ సైజ్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో ఇదే విధంగా మనం ఆన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ కూడా చేయొచ్చు. ఓకే, సో దీనికోసం మనం జనరల్ ఫ్యూజన్ ఎఫెక్ట్స్లోకి వచ్చి, సో ఇక్కడ నుంచి ఏదన్నా ఒకటి తీసుకోండి. సో లెట్స్ సే సపోజ్ డెంట్ అన్నది ఒకటి తీసుకున్నాం అనుకోండి, మేబీ ఓపెన్ ఎఫెక్ట్స్, సో ఓపెన్ ఎఫెక్ట్స్లో మనకు డెంట్ అన్నది ఉంది. సో దీన్ని నేను తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఎఫెక్ట్స్లో ఇది వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మనం బేసికల్గా ఇది ఇన్స్పెక్టర్ ట్యాబ్ కదా, సో ఇక్కడ నుంచి మనం బేసిక్గా టైప్ 1, టైప్ 2, సో ఇదివన్నీ ఏదో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి బేసికల్గా దీని యొక్క సైజ్, స్ట్రెంగ్త్, ఓకే, సో ఈవెన్ స్ట్రెంగ్త్ని ఇన్వర్ట్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే దీని యొక్క ప్రాపర్టీ బ్లాక్ షేడర్, రిఫ్లెక్టర్, ర్యాప్ అరౌండ్, సో ఇటువంటిది ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మనం సేమ్ ఇవే కంట్రోల్స్ మనం ఇక్కడ కూడా చేయొచ్చు ఆన్ స్క్రీన్ మీద. సో కొంతమందికి ఇక్కడ చేయడం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, సో మనం ట్రాన్స్ఫార్మ్లో ఉన్నాం కదా, సో ట్రాన్స్ఫార్మ్ నుంచి ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లేకి రండి. ఓకే, సో ఇప్పుడు మనం వేసిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో, సో దానికి తగ్గట్టు మీకు ఇక్కడ సమ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ అవుటర్ సర్కిల్ ఉంది కదా, సో ఇదేంటంటే దీని యొక్క సైజ్ ప్రాపర్టీ అనమాట. సో చూడండి, నేను ఇక్కడ మౌస్తో దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా చేంజ్ అనేది అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో, సో ఈ హ్యాండిల్ ఏమో దీని యొక్క స్ట్రెంగ్త్. అండ్ అలాగే ఈ మెయిన్ పివోట్ పాయింట్ ఉంది కదా, సో ఈ మధ్యలో పివోట్ పాయింట్ ఉంది కదా, సో అదేమో దీని యొక్క పొజిషన్. ఓకే, సో ఇలాగంటే, సో దీని యొక్క స్ట్రెంగ్త్ తగ్గించాం అనుకోండి, సో ఇప్పుడు మీకు ఆ పివోట్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇది దీని యొక్క పొజిషన్ అన్నమాట. సో ఈ విధంగా ఈ ఎఫెక్ట్స్ కూడా మీరు ఆన్ స్క్రీన్ ఓవర్లేస్ అనేది యూజ్ చేసి వీటి యొక్క వాల్యూస్ అనేది చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.